హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధావాహిని బ్లాగ్స్. నేను మీ సుధా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి రోజు జరిగిన చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. సీతారాముల కళ్యాణం చూసి తరించండి. ఆ సీతారాముల ఆశీర్వాదం వలన మాకు కూడా ఆ రోజు సీతారాముల కళ్యాణంలో పీటల మీద కూర్చునే అవకాశం లభించింది. ఈ మండపంలోనే ఈరోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయిపోయినాయి. ఇంకా కళ్యాణం స్టార్ట్ చేయడమే. ఇక్కడ అందరం కలిసి తలంబ్రాలను కలుపుతున్నాము. ఏ జంట అయితే పీటల మీద కూర్చుంటున్నారో వాళ్ళ ఇంటి నుంచి బియ్యం తీసుకువచ్చి ఆ బియ్యంతోనే తలంబ్రాలు కలుపుతున్నాము. ఇంకా రాముల వారి సాంగ్స్ పెట్టారు, కాపీరైట్ వస్తుంది, అందుకే వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ అందరూ బ్యాచ్లుగా తలంబ్రాలు కలపటం అయిపోయింది. వాయిస్ అంటే చాలా ఈజీగా ఇచ్చేస్తాను. బ్లాగ్లో వాయిస్ అంటే కాస్త కష్టంగానే ఉంది. మా పాప చూడండి ఇక్కడ కళ్యాణం స్టార్ట్ అయిపోయింది. పైన ప్లేస్ లేదు, మేము అందుకే కింద చైర్స్ వేసుకొని కూర్చున్నాం. కళ్యాణం ముందు జరుగుతుందని ఐడియా లేదు. 1 అవర్ ముందే నా ఫ్రెండ్ ఫోన్ చేశారు, కళ్యాణంలో మీరు కూర్చుంటారా అని. అప్పటికప్పుడు అనుకొని కూర్చున్నాము. కళ్యాణం అయితే సూపర్గా జరిగింది. అక్కడ కనిపిస్తున్న విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారు. కళ్యాణం అయిపోయిన తర్వాత 5వ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ వీడియో అంతా మా అక్క తీసింది, ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు, సీతమ్మని మనం రాముల వారికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని. మనందరం కూడా సీతమ్మ తరపు పుట్టింటి వాళ్ళము. రాముల వారికి మన ఇంటి ఆడపిల్లని ఇచ్చి వివాహం చెయ్యాలి అని. పూజ అయితే దాదాపు 3 అవర్స్ జరిగింది. రాముల వారి జీవితంలో జరిగిన ప్రతి విశేషం కూడా నవమి రోజే జరిగిందంట. రాముల వారు పుట్టింది, కళ్యాణము, అభిషేకము ఇవన్నీ కూడా నవమి రోజే జరిగినాయి కాబట్టి అందుకే నవమి రోజునే మనం శ్రీరామనవమి జరుపుకుంటాము. ఇప్పటి వరకు గణపతి పూజ చేశాము. గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా కళ్యాణం స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు విగ్రహాలకి కంకణాలు కడుతున్నారు. కళ్యాణంలో నేను బాగా ఎంజాయ్ చేసి ఆడుకున్నాను కూడా మా ఫ్రెండ్స్తో. అయిపోయింది. ఇప్పుడు రాముల వారు సీతమ్మ తల్లి జీలకర్ర బెల్లం పెట్టుకొని ఒక్కటవుతున్నారు. భద్రాచలంలో కూడా రాముల వారి కళ్యాణం చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగా చేస్తారు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. తమలపాకులో సీతమ్మ తల్లి సూత్రం ఉన్నట్లు భావించి దంపతులతో పసుపు కుంకంతో పూజ చేయించినారు. అదిగదిగోండి రాముల వారు సీతమ్మ తల్లిని కళ్యాణం ఆడుతున్నారు. చివరిగా అందరి చేత రాముల వారికి తలంబ్రాలు పోయించారు. రాముల వారి పాదాల దగ్గర తలంబ్రాలను తాకించి ముందున్న కలశం మీద తలంబ్రాలను పోయించారు. ఆ తలంబ్రాలను మనం కూడా ఇంటికి తెచ్చుకొని కొన్ని మన ఇంట్లో నక్షింతల్లో కలుపుకుంటే చాలా మంచిది. మేము తలంబ్రాలు పోసిన తర్వాత మా వెనుక వచ్చిన పేరు తనే మా ఫ్రెండ్. తన వల్లనే మేము ఈరోజు ఈ కళ్యాణానికి అటెండ్ అవ్వగలిగాము. థ్యాంక్ యూ. చివరిగా రాముల వారికి సీతమ్మ తల్లికి హారతిచ్చి ఈ కళ్యాణాన్ని కంప్లీట్ చేశాము సక్సెస్ఫుల్గా. అంతే. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది కదూ? ఇలాంటి వ్లాగ్కి వాయిస్ ఇవ్వటం ఫస్ట్ టైము. ఎలా ఉందో మీరందరూ కామెంట్ చేయండి. ఎక్కడైనా మిస్టేక్స్ చేసుంటే క్షమించండి. అంతే. ఈ వ్లాగ్ ప్రసాదాలు తిని ఇంటికి వచ్చేసాం. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు సుధావాహిని వ్లాగ్స్. జై శ్రీరామ్.